సంపద అంటే ఏమిటి? శీల నిర్మాణమే సంపదని ఒక మహానుభావుడు చెప్తే, సత్ప్రవర్తనే సంపదని ఇంకో మహానుభావుడు చెప్పాడు. ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమైన సంపద అని వైద్యులు చెప్తారు. ప్రకృతిని ఆస్వాదించడమే అసలైన సంపద అని ప్రాకృతికవాదులు చెప్తారు. అలాగే ప్రశాంతంగా ఉండడమే అసలైన సంపద, మానసిక ప్రశాంతతే నిజమైన సంపదని ఇంకొకరు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజుల్లో అయితే మాత్రం డబ్బుని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని డబ్బున్న వాళ్ళు నిజమైన సంపన్నులని, డబ్బు లేని వాళ్ళు సంపదహీనులు అని పరిగణించేటటువంటి పరిస్థితులు మన సమాజంలో నెలకొన్నాయి. ఒకప్పుడైతే సజ్జనులు, సత్సంగతులు, సాధువులు గ్రామాలు పర్యటించి ప్రజలకు హితబోధ చేసి మంచి మార్గాన్ని చూపించేవాళ్ళు. ఆ సంస్కృతి క్రమంగా అంతరించింది. అలాగే అప్పట్లో ప్రతి ఒక్క అరుగు కూడా పురాణ కాలక్షేప నిలయమై పెద్దలందరూ కూడా రామాయణ, మహాభారత, భాగవతాదులలోని నీతి బోధనని గావించేవారు. అలా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు అనే భేదం లేకుండా అందరికీ సత్ప్రవర్తన గురించి సరైనటువంటి అవగాహన కలిగేది. కానీ ఈరోజు ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, ఒక వ్యక్తి మన వద్ద ఉన్నప్పుడు ఒకలా, అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడడం అనేది క్రమంగా పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి మనం గమనిద్దాం. అసలైనటువంటి సంపద అంటే మన మాట తీరు, మన ప్రవర్తన, మన మానసిక ప్రశాంతత, మనం ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తున్నాం, మంచిని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేదే నిజమైనటువంటి సంపద. ఈరోజు నుండి దాన్ని అమలు చేద్దాం.